నమస్కారం. నా పేరు మాధవరెడ్డి, జీరో బడ్జెట్ పాలిటిక్స్ సృష్టికర్త. 2014లో నేను హిందూపూర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నాను. అప్పుడు కొన్ని రాజకీయ పార్టీలను అప్రోచ్ అయితే బయోడేటా తీసుకుని మన ఉద్యోగాల కోసం ఎలా పోతాం అట్లా బయోడేటా ఏ పార్టీ కూడా నా బయోడేటాను చూడలేదు, పక్కన పెట్టండి కన్సిడర్ చేయడం. సో అప్పుడు అనిపించింది మనలో ఏంటి తక్కువ ఉంది అంటే వాళ్ళ దృష్టిలో మన దగ్గర డబ్బులు లేవు. సో డబ్బులు అంటే అవసరం లేకుండా లేకపోతే డబ్బుల ఖర్చుతో ఎలా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో మేము మా స్నేహ బృందంతో నరసింహ లాంటి వాళ్ళతో కలిసి ఆలోచించి ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఒక కాన్సెప్ట్ను డిజైన్ చేసినాము. దీనికి చాలామంది సహకరించినారు. యూఎస్ నుంచి పరమేష్ కావచ్చు, అండ్ ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, చాలామంది విక్రమ్ చాలామంది సహకరించినారు. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో బడ్జెట్ లేదు, పాలిటిక్స్ లేదు, మానవత్వం ఉంది. ఈ సమాజం నాదనే ఫీలింగ్తో నాయకుడు పనిచేసినప్పుడు ప్రజలకు దగ్గర ఆటోమేటిక్గా ఓట్లేస్తారు. ఈరోజు మనం 79వ స్వతంత్ర దినోత్సవం గడుపుకుంటున్నాం. గత 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు ఓట్ల దొంగతనము, లేకపోతే రెగ్గింగ్ అని, ఇంకోటి అని. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రజాస్వామ్య విలువలు పాడైపోయినప్పుడు ఇలా జరుగుతాయి అన్నట్టు. సో మనం ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ప్రజాస్వామ్య వ్యవస్థలైన సుప్రీంకోర్టు, ఈసీ, సిబిఐ, ఈడీ ఈ సంస్థలన్నీ ఖచ్చితంగా తమ పరిధిలో పనిచేసేటట్టు కంటే మనకి ఇలాంటి ఇబ్బందులు ఉండవని నేను ఆశిస్తున్నాను. సో ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో ఏ నాయకుడైనా ప్రజలకు దగ్గర అవుతూ ప్రజల అభిమానం చూరగొంది డబ్బు మద్యం పంచకుండా ఎన్ని కావచ్చు. ఈరోజు వ్యవస్థ బాగుంటేనే రేపొద్దున భవిష్యత్ తరాలు బాగుంటాయి, మన దేశం కూడా అభివృద్ధి చెందగలుగుతుంది. కొంతమంది రాజకీయ నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ భవిష్యత్ తరాలకు అంధకారంలో తీసుకెళ్తున్నారు. దయచేసి మీరు ఒక స్వతంత్ర వ్యక్తులుగా ఆలోచించండి. మనము బాగుండాలంటే మన వ్యవస్థ బాగుండాలి. ఈరోజు ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, కాదు వ్యవస్థ బాగుంటే ఏ పార్టీ ఉన్నాయని మనం క్షేమంగా ఉంటాము. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో మేము విలేజ్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు, అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మంచి నాయకులకు ఎన్నుకోవడానికి తగు మార్గనిర్దేశకాలు చేస్తున్నాము. ముఖ్యంగా ఏ వ్యవస్థలైనా, ఏ గ్రామంలో అయినా 5-6 సమస్యలు ఉంటాయి: సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి. ఈ విషయాల్లో ఇంక్లూడింగ్ సైబర్ క్రైమ్స్. సో ఈ విషయాల్లో లోకల్ పొలిటీషియన్స్ గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ప్రజలను జాగృతం చేస్తూ అందుబాటులో ఉంటూ పనిచేస్తే ఆటోమేటిక్గా ఓట్లు పడతాయని నేను చెప్తున్నాను. చెప్పిన టైం చంద్రుమిందికి పోయే ఈ కాలంలో వచ్చే ఎలక్షన్లో టికెట్ దొరుకుతాయో లేదో గ్యారెంటీ లేదు, వచ్చినా గెలుస్తామో లేదో గ్యారెంటీ లేదు, గెలిచినా ఆ పార్టీలో ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. ఇంత అన్సర్టినిటీతో వ్యవస్థ పనిచేస్తుందంటే మనం ఎంత దుర్మార్గమైన వ్యవస్థలో ఉన్నామో గమనించండి. ఇది మంచిది కాదు, జాతికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. సో మనం ఈ స్వతంత్ర స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి స్థాయిలోనూ మంచి రాజకీయ నాయకుడు కావాలి. సో ఆ రాజకీయ వ్యవస్థ కోసం మనం పనిచేద్దాము. ఏ మీడియాలో అయినప్పుడు గాంధీ మహాత్ముడు దేశం అంతా తెలిసిపోయినాడు. అన్ని మీడియాలో ఉన్నప్పుడు 50 కిలోమీటర్లు 100 విలేజ్ పరిధిలో ఎందుకు రాజకీయ నాయకులు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఈ సమాజం నాది కాదు అనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. సో ఈ సమాజం నాది, ఈ సమాజం కోసం నేను అని పనిచేసే నాయకుల కోసం ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ పనికొస్తుంది. మీకు మరింత సమాచారం కోసం యూట్యూబ్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని సెర్చ్ చేయండి, మీకు తగంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం చేయగలుగుతాం, మంచి సమాజాన్ని నిర్మిద్దాం. జై హింద్.